కులాలకు వర్గాలకు అతీతంగా హిందూ బంధువులందరినీ ఏకతాటిపైకి తీసుకురావడమే కార్తీక వన సమారాధన విశిష్టత అని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. భీమవరం ప్రకృతి ఆశ్రమం తోట డాక్టర్ వేగిరాజు రామకృష్ణంరాజు తోటలో ఆదివారం హిందూ వనవిహార్ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా హిందూ బంధువులందరినీ ఏకం చేసి ఇటువంటి మహోత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. ఉదయం 9 గంటలకు గోపూజ, కార్తీక దామోదర పూజ, పెద్దల మార్గదర్శనం, సాంస్కృతిక కార్యక్రమాలు, వినోద కార్యక్రమాలు, బాలబాలికలకు ఆటల పోటీలతో పండుగ వాతావరణంలో కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. తాడేపల్లి చైతన్య తపోవన్ శ్రీ శివకేశవ పీఠం సంస్థాపకులు మాతా శివానంద సరస్వతి అనుగ్రహ భాషణం చేశారు. ప్రధాన వక్తగా విచ్చేసిన ఆర్ఎస్ఎస్ ఆంధ్ర ప్రాంత ప్రచారక్ విజయాదిత్య సుదీర్ఘ సందేశాన్ని అందించారు. ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘచాలక్ కార్యక్రమ కన్వీనర్ మంతెన రామచంద్రరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, వెంకటేశ్వరి దేవి దంపతులను, శివానంద సరస్వతి మాతాజీని, విజయాదిత్యను ఘనంగా సత్కరించారు. రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ, రాష్ట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, మాజీ అధ్యక్షులు నాన్ని తాతాజీ, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కలిదిండి వినోద్ వర్మతో పాటు పలువురు ప్రముఖులు, హిందూ బంధువులు వేలాదిగా పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. వారు పరమేశ్వరుడు పుట్టారట. వారి తండాలో కొల్లాసురుడనే ఒక రాక్షసుని చంపారట. ఏవైతే ఉన్నాయో ఈ ధర్మాన్ని, సంస్కృతిని అర్చకులందరూ కలిసి ఆ కత్తిసాము, కర్రసాముని సమర్పించారు. 7 కొండలవాడ వెంకటరమణ గోవింద. ఇదంతా కార్తీక దామోదర భగవానికి నుంచి మనందరం పెరిగెత్తాం. సమర్పణ మనకి గుర్తు చేస్తూ ఉంది. వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః. ప్రీతిపాత్రమైనటువంటి మాసం. ఈ విధంగా ప్రకృతిలో మనందరం కలిసి కులం లేకుండా, ప్రాంతం లేకుండా, లింగభేదం లేకుండా కలిసి ఒక రోజు గడపడం అనేది ఏదైతే హిందూ బంధువులందరూ కూడా ఒక త్రాటి మీదకి రావడానికి ఉపయోగపడుతున్నటువంటి ఒక ఆలోచనే ఈ విధమైనటువంటి ఏర్పాటు రాష్ట్రీయ స్వయం సేవక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ మనంతా కూడా మానసిక పరమైనటువంటి ఒత్తిడి, భార్యాభర్తలు కలిసి భోజనం చేయలేనటువంటి పరిస్థితి, కుటుంబం అంతా కూడా కలిసి మాట్లాడుకోలేనటువంటి పరిస్థితి, పిల్లలు కూడా 3 రోజులకి 4 రోజులకి ఒకసారి చూసుకునేటువంటి పరిస్థితి ఇవాళ సమాజంలో ఉంది అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. అయితే వీటిని అన్నింటినీ అధిగమించాలి. ఏదైతే మన సాంప్రదాయము, సంస్కృతి ఉన్నదో వాటిని మరింత ముందుకు తీసుకుపోయే విధంగా మనంతా కూడా ప్రయత్నం చేయాలి. మన వంతు బాధ్యతను మనంతా కూడా ఈ ప్రక్రియలో గుర్తించాలి అనేటువంటి ఆలోచన మనందరం కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అసలు భారతీయ హైందవ జీవనానికి, ఈ జీవన మూల్యాలకి ఆధారం ఏమిటి? ఎందుకు ఇంతమంది ఇన్నేండ్లుగా దాడులు చేసినప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది అంటే దానికి కారణం ఏమిటో తెలుసా?
వైదిక ధర్మ ఆచరణ. ఇప్పటికీ ప్రపంచంలో మన హైందవ జీవన విధానంలో విడదీయడానికి వీలు లేకుండా ఇప్పటికైనా కొంతమంది పెద్దలు, సాధువులు, మహాత్ములు, సంఘాలు, సంస్థలు ఇవన్నీ కలిసి ఉన్న కారణంగా, ఎలా కలిసి ఉన్నారు వీళ్ళకి ఆధారం ఏమిటి? వైదిక ధర్మ ఆచరణ. అంచేత విడదీయలేనటువంటి ఒక ప్రత్యేకత ఉంది హైందవ జాతికి అంటే అది కేవలం వైదిక ధర్మాచరణ మాత్రమే. నువ్వు ఏ రూపంలో భగవంతుని ఆరాధిస్తే ఆ రూపంలోంచే నీకు మోక్షాన్ని ప్రసాదిస్తున్నాడు. భగవంతుని చూసే దృష్టిలో పాశ్చాత్య దేశాల్లో ఉన్న వ్యత్యాసం వల్ల భగవంతుని పేరుతో ఈ భూమండలం మీద అనేక చోట్ల అనేక సంవత్సరాలు అనేక మంది దగ్గర అనేక ప్రదేశాల్లో నరమేధం కొనసాగింది. ఈ క్రూసైడ్లు ఎందుకు జరిగాయి? మతం పేరుతో దుర్మార్గం అది. ఒక దేవుణ్ణి పూజించే వాళ్ళు మరొక దేవుణ్ణి కొలిచే వాళ్ళకి శత్రువులు ఎలా అవుతారు? భగవంతుని చూసే దృష్టిలో ఒక లోపము, ఈ దృష్టి లోపము భూమండలం మీద అశాంతికి కారణమైంది. కాబట్టి భగవంతుని చూసే ఒక శ్రేష్టమైన జీవన దృష్టిని భూమండలం మీద ఒక సంస్కృతి అందించిందంటే అది మన హిందూ సంస్కృతి. మీ అందరికీ అనేక భగవద్ ఆశీస్సులు. ఇంతవరకు వన విహారంలో ఉన్నటువంటి మీ అందరినీ ఉద్దేశించి మన శ్రీమాన్ ఆదిత్య గారు చాలా విషయాలు చెప్పారు. కనులకు విందు, చెవులకు విందు, అలానే బొజ్జకు కూడా విందు అని. అయితే ఆ విందు మనకి ఎప్పుడూ ఉంటుంది, ఇవాళ కూడా ఇప్పుడు కూడా ఉంది. ఏది వింటే మన జీవితం సమగ్రమైనటువంటి జీవితాన్ని గడుపుతుందో ఆ సమగ్రతకే కావాలి జ్ఞానం. నాలెడ్జ్ ఈజ్ పవర్ అన్నారు స్వామి వివేకానంద. జ్ఞానమే శక్తి అన్నారు కానీ ధనమే శక్తి, జనమే శక్తి అని మాత్రమే అనలేదు. అయితే ఆ జ్ఞానాన్ని మనం అందుకోవాలి అంటే ఇంటింటికి వెళ్ళి చెప్పలేము. అన్య మతస్థులలా అందరూ ఎంత ఆనందంగా ఉన్నాము. ఇక్కడ ఒక అద్దం పెట్టిస్తే తెలిసేది అందరూ ఎంత అందంగా ఉన్నాము, ఎంత ఆనందంగా ఉన్నాము అనేది. ఆనందమే ముఖంలో అందాన్ని ప్రస్ఫుటింపచేస్తుంది కదా. అంతా మేకప్ చేసుకున్నారు కానీ ముఖం ఏడుపు ముఖంగా ఉంది. బాగుంటుందా? బాగుండదు. అంతేత ప్రకృతి మాత యొక్క ఒడిలో ఈవేళ మనం ఇంత ఆనందంగా ఇంత అందంగా ఉన్నాము అంటే ఒక చోట కూడడం కూడా మీరు కలుస్తారు. ఇవాళ మరీ అధ్వానం ఏంటంటే పెళ్లి. ఇప్పటికీ ప్రపంచంలో మన హైందవ జీవన విధానంలో విడదీయడానికి వీలు లేకుండా ఇప్పటికైనా కొంతమంది పెద్దలు, సాధువులు, మహాత్ములు, సంఘాలు, సంస్థలు ఇవన్నీ కలిసి ఉన్న కారణంగా, ఎలా కలిసి ఉన్నారు వీళ్ళకి ఆధారం ఏమిటి? వైదిక ధర్మ ఆచరణ. మేము సైతం అన్నట్లుగా సేవలో కానివ్వండి, విరాళంలో కానివ్వండి, లక్కీ డిప్లో పాల్గొనడం కానివ్వండి, మేము కూడా ఉండవలసిందే ఈ కార్యక్రమంలో. ఇది మనందరిది. మీరు చేస్తే వచ్చేవాళ్ళం కాదు, మనందరం కలిసి చేసుకుందాం అని ప్రతి మహిళ, ప్రతి పురుషుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కూడా మనపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమం చేపట్టడం అయితే మేము చేశాం కానీ కార్యక్రమం నిర్వహణ అంతా కూడా ఇక్కడ కూర్చున్న అందరూ కలిసి చేసుకున్నారు. అక్కడ వందలాది మంది వడ్డన చేస్తున్నారు, వందలాది మంది సేవ చేస్తున్నారు. వారందరికీ కూడా మన హిందూ వన విహారం ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. కళాకారులు మల్లికార్జున గారు కూడా భాగవత సంబంధిత శ్రీకృష్ణుని మాతాజీ గారికి అందిస్తున్నారు. వారి బంధు పరివారం శ్రీమంతుడి యొక్క శేషవస్త్రం జ్ఞాపిక దామోదర మహారాజుకి రాజుగారి యొక్క పరివారం చేత ఉల్లాసంగా చెప్పాలి. అన్నప్రసాదాన్ని కూడా ప్రతి ఒక్కరూ స్వీకరించవలసిందిగా కోరుతున్నా.